ఇప్పుడు మనం కువైట్ లో ఉండే ఖైతాన్ అనే ఏరియాలో అయితే ఉన్నాము. ఈ రోజు నా కారు ఆయిల్ సర్వీస్ కి అయితే తీసుకొని పోతా ఉండా. నెలకి కనీసం 2 సార్లు అయితే ఆయిల్ సర్వీస్ చేపియాలి. ఎందుకంటే నేను తిరిగే తిరుగుడు అలాంటిది. నెలకు ఎంత లేదన్నా 10,000 నుంచి 12,000 కిలోమీటర్లు అయితే ఈజీగా అయితే తిరుగుతుంది. అందుకే నేను నెలకు 2 సార్లు అయితే ఆయిల్ మారుస్తాను. ఆయిల్ సర్వీస్ ఒకటే కదా అని చెప్పి తొందరగా పోదాంలే అని వచ్చే ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకటికి 4 పనులు అయితే చేయాల్సి వచ్చింది. ఒకసారి ఆయిల్ ఫిల్టర్ మార్చిన దానికి 5.5 దినాలు అయితే తీసుకుంటారు. కొన్ని గ్యారేజుల్లో 6 దినాలు 7 దినాలు కూడా తీసుకుంటారు. నేను నెల ఇక్కడికి వస్తాను కాబట్టి 5.5 దినాలు అయితే తీసుకుంటాడు. గ్యారేజ్ లో సర్వీసింగ్ చేసే బండ్లు ఎన్నున్నా గానీ మన బండి వచ్చిందంటే ముందు మన బండికే ప్రిపరేషన్ ఇచ్చాడు. ఎందుకంటే మనం బేరాలు అయితే ఆడము. పార్కింగ్ చేయన్నాడు. పార్కింగ్ చేసి బాన్లెట్ అయితే ఓపెన్ చేసిన బండి కింద జాకీ పెట్టి పైకి లేపి పాత ఆయిల్ ఫిల్టర్ అయితే తీసేసి మళ్ళీ కొత్తది అయితే బిగించాడు. ఆయన నుంచి 4 లీటర్లు ఆయిల్ క్యాన్ అయితే పోసాడు. పోసి బిగించేసి అయిపోయింది అంటే అయిపోయింది అన్నాడు. బ్రేకులు సౌండ్ వస్తున్నాయి చెక్ చేయమంటే బ్రేక్ పెడల్ అయితే పోయినాయి అన్నాడు. కానీ మార్చేయి అని చెప్పిన. బ్రేక్ పెడల్ మార్చేటప్పటికి డిస్క్ కూడా పాలిష్ చేయాలా అన్నాడు. కానీ చేసి అని చెప్పేసిన డిస్క్ పాలిష్ బట్టి బ్రేక్ పెడల్ కొత్త టైర్ అయితే మొత్తం బిగించేసిన తర్వాత టైర్ పట్టుకు ఊపితే ఊగుతుంది. అది ఇదేంద్రా స్వామి టైర్ ఊగుతుంది అంటే లోపల బేరింగ్ పోయింది అన్నాడు. ఒక పని అనుకొని వచ్చే ఒకటికి 4 పనులు అయినాయి. ఈ బేరింగ్ ఎందుకు మళ్ళీ కొరవా ఇది కూడా బేసేయమని చెప్తే అది కూడా బేసేసాడు. మొత్తానికి ఫైనల్ గా ఒక బిల్లు అయితే తీసుకొని వచ్చినాడు. బిల్లు చూసి అయితే షాక్ అయిపోయినా ఏంద్రా ఇంత అయిందా అంటే ఒక్కొక్క దానికి లెక్క చెబుతా నువ్వే లెక్కాచారం వేసుకో అని అయితే చెప్పినాడు. 4 లీటర్ల ఆయిల్ ఫిల్టర్ 5.5 దినారు, ఇంజిన్ ఎయిర్ ఫిల్టర్ 1.5 దినారు, బ్రేక్ పెడలు 7 దినాలు, డిస్క్ పాలిష్ కి 4 దినాలు, ఫ్రంట్ సైడ్ వీల్ బేరింగ్ 12 దినాలు, మొత్తానికి 30 దినాలు అయితే లెక్క చెప్పినాడు. 30 దినాలు అయితే ఇచ్చేసిన. తీసుకున్న తర్వాత బహుత్ శుక్రియా బాయ్ ఇక్కడికి వచ్చి చేపించుకునేందుకు అన్నాడు. నీ బండికి ఇంకా ఏదైనా ట్రబుల్ ఉండే గానీ ఇక్కడికే వచ్చా ఉండు, డిస్కౌంట్ లో అయితే చేస్తాను అందరికంటే తక్కువగా అని చెప్పి అయితే చెప్పినాడు. 30 దినాల్లో మన ఇండియన్ రూపీస్ తో కంపారిజన్ చేస్తే 9,000 అయితే అవుతాది. ఇదే 9,000 మన ఇండియాలో ఏదైనా పని చేయాలంటే 90 సార్లు అయితే ఆలోచన చేయాల్సి వస్తుంది. ఎంత ఖర్చు అయినా ఎన్ని ఖర్చులున్నా కష్టాలు మనుషులకు రాక చెట్లకు పుట్లకు వచ్చాయని అలా పోతా ఉండాలి అంతే. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. Thank you for watching. If you enjoyed this video, please like, comment, subscribe and thank you. See you in the next video. Bye bye. చూస్తూనే ఉండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.